హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఢిల్లుతో టిల్లు. ఢిల్లు ఎక్కడున్నాడు? హా, హాయ్ ఢిల్లు. నాకు ఇవ్వకుండా చాక్లెట్ తినేసావా ఢిల్లు? నేను చాక్లెట్ తినలేదు టిల్లు. హహహహహ, నీ పెదవిన దగ్గర చాక్లెట్ గుర్తులు కనిపిస్తున్నాయి. అబద్ధం చెప్పకూడదు. ఆహా, ఇదేం అబద్ధం కాదు టిల్లు. నేను జస్ట్ జోక్గా చెప్పానంతే. జోకా? నేను నీకు ఒక స్టోరీ చెప్తా విను. ఒక గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను తన నాన్నను మోసం చేస్తూ అబద్ధాలు చెప్పేవాడు. ఒకరోజు పొలంలో కూర్చుని అరిచాడు, నాన్న, సింహం వచ్చింది. అప్పుడే నాన్న పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాని అక్కడ ఎలాంటి సింహం లేదు. పిల్లవాడు నవ్వేశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అబద్ధం చెప్పాడు, నాన్న, సింహం వచ్చింది. నాన్న మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎలాంటి సింహం లేదు. నాన్న కోపంగా చెప్పాడు, అబద్ధం ఎప్పటికీ మంచిది కాదు. ఒకరోజు నిజంగానే సింహం వచ్చింది. పిల్లివాడు భయంతో అరిచాడు, నాన్న, నిజంగానే సింహం వచ్చింది. కాని నాన్న అనుకున్నాడు, ఇది మళ్ళీ అబద్ధమే చెబుతున్నాడు. పిల్లవాడు ప్రాణాలు కాపాడుకున్న పెద్ద పాఠం నేర్చుకున్నాడు. అబద్ధం వల్లే నమ్మకం పోతుంది. అందుకే ఢిల్లు చిన్న చాక్లెట్ తిన్నా ఏదైనా జరిగినా నిజం మాత్రమే చెప్పాలి. అర్థమైంది ఢిల్లు. ఇకపై అబద్ధం చెప్పను. గుడ్ ఢిల్లు. ఢిల్లుయే కాదు, మీరు కూడా ఇలానే ఫాలో అవ్వాలి. ఓకేనా? మరి బాయ్. మళ్ళీ కలుద్దాం ఢిల్లుతో టిల్లులో.